హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ చేయబోతున్నామండి. అదేంటో అనుకుంటున్నారా? అదేనండి, మీరు గెస్ట్ చేసింది. రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు, రాగి సంగటి. ఈ రెండు కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. మోస్ట్ ఫేమస్ కదండి ఇవి. చాలా ఈజీగా కొత్తగా పెళ్ళైన వారైనా బిగినర్స్ అయినా ఎవరైనా చేయగలిగే ఈజీ పద్ధతిలో మీకు ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. ముందుగా నాటుకోడి పులుసు. కొత్తగా పెళ్ళైన కొత్త కోడళ్ళు అత్తగారిని ఇంప్రెస్ చేయాలంటే ఈ సింపుల్ వేలో ఈ నాటుకోడి పులుసు అనేది చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా నాటుకోడిని తీసుకొని ఇదిగోండి ఇలా ముక్కల కింద కట్ చేపించుకొని తీసుకురావాలి. మనకి నాటుకోడి అంటే కొంచెం ఎక్కువసేపు కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసేద్దాం. ఇలా 4 సార్లు కడిగేయండి. ఇలా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్లు మొత్తాన్ని తీసేసి ఉప్పు వాటర్లో ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అరగంట సేపు నానిన మాంసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొత్తిమీర, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని ఇలా పేస్ట్ కింద పట్టేసానండి. ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాము. ఇందులోనే పసుపు వచ్చేసి 1 టీ స్పూను, కారం వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను నేను. ఎందుకంటే మనం కొంచెం స్పైసీగా చేయాలి కదా. రాయలసీమ స్పెషల్ నాటుకోడి అంటేనే కొంచెం స్పైసీగా ఉండాలి. ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీ దగ్గర గల్లుప్పు ఉంటే గల్లుప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని ఈ రసం మొత్తాన్ని కూడా ఇందులో పిండేయండి. ఇంకొక పీస్ ఉంది కదా, ఈ పీస్ని కూడా మొత్తం ఇలా రసం మొత్తం ఇందులో పిండేయండి. ఇలా పిండేసి ఫ్రెష్ పెరుగు అనమాట, మీగడతో కలిపిన ఫ్రెష్ పెరుగు వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోండి. పుల్లటి పెరుగు అనేది అస్సలు పనికిరాదండి. మీగడతో ఉన్న ఫ్రెష్ పెరుగు అనేది వేసుకొని ఈ మొత్తం కూడా మసాలాలంతా చికెన్కి పట్టేటట్టు ఇలా కలిపేయండి. ఇలా కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. అప్పుడు మనకి నాటుకోడికి చక్కగా ఈ మసాలా అంతా కూడా పట్టి జ్యూసీగా తయారవుతుంది అనమాట. ముక్క కూడా చక్కగా కుక్ అవుతుంది, నీచు వాసన అనేది అస్సలు ఉండదు. నుండి ఇలా కలిపేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో అయినా సరే ఒక అరగంట సేపు పెట్టారంటే ఇంకా టేస్ట్ అనేది అదిరిపోతుందండి. ఇప్పుడు చూడండి, మనకి చూసారా మసాలా మొత్తం పట్టి చక్కగా ఈ ముక్కలకి ఇలా ప్రిపేర్ అయిందనమాట. మీకు ఒక ముక్క తీసి చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి, ఇందాక కలిపేటప్పుడు మనకి గట్టిగా ఉంది కదా, చూసారా ఎంత జ్యూసీగా వచ్చిందో. ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం. ఇందులో ఒక 150 గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. కేజీన్నర చికెన్కి వచ్చేసి నేను 150 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి గరిటె పెట్టి ఇలా కలిపేయండి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. మనం హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. ఇలా బాగా కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక పావు గంట సేపు వదిలేయండి. ఇలా వదిలేసారంటే మూత పెట్టి చక్కగా మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. ఇంకో చూడండి, ఇలా తేలిన తర్వాత గరిటె పెట్టేసి బాగా కలిపేయండి. ఇలా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్ మీదే ఉంచేసి పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 వరకు ఇందులో వేసేసుకుందాం పచ్చివే. ఇలా వేసేసి 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో వేసేయండి. ఇలా వేసేసి టమాటాలు పచ్చిమిర్చి అనేది బాగా కుక్ అయిపోవాలన్నమాట. ఈ మిగిలిన వాటర్లో అలా కుక్ అయిపోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం ఎంతవరకు కుక్ అయింది ఏంటి అనేది. చూసారా, మనకి టమాటాలు అలాగే పచ్చిమిర్చి కూడా అసలు ఎక్కడ కూడా చూద్దామన్న చిన్న పీస్ కూడా లేకోకుండా ఇలా కుక్ అయిపోవాలన్నమాట. చూడండి, మనకు ఉన్న గ్రేవీ కూడా దగ్గరికి వచ్చేసింది. చూసారా, ముక్కకి ఇలా పట్టేయాలండి గ్రేవీ అనేది. ఇలా పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. పచ్చి ధనియాలని నేను అప్పటికప్పుడు ఇలా పౌడర్ కింద చేశాను అనమాట. ఈ పచ్చి ధనియాల పౌడర్ వచ్చేసి 2 టీ స్పూన్లు వేసుకొని, దాల్చిన చెక్క పౌడర్ వచ్చేసి ఇది కూడా పచ్చిదే ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని, జీరా పౌడర్ వచ్చేసి 1 టీ స్పూను, అలాగే గరం మసాలా వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేయండి. ఈ మసాలాల్లో ఒక 10 నిమిషాలు ఇలా కలుపుకుంటూ కుక్ చేయండి. అప్పుడే మనకి ఈ నాటుకోడి అనేది చక్కగా కుక్ అవుతుంది.
ఇలా దగ్గర కుక్ అయిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసేయండి. ముక్క ములిగే వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ వాటర్ మొత్తం ఈ ముక్కకి పట్టాలన్నమాట. మొత్తం ఇందులో కుక్ అయిపోవాలి. అయితే ఇక్కడే ఒక సీక్రెట్ టిప్ అండి మీకు. మనకి కలర్ అనేది చూడ్డానికి చాలా కలర్ఫుల్గా, తినేటప్పుడు అద్భుతమైన రుచి రావాలంటే మనం టీలో వాడే టీ పొడి ఉంటుంది కదండి, ఏ టీ పొడి అయినా సరే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇందులో వేసేయండి. వేసేసి కొత్తిమీర వచ్చి ఒక పావు కప్పు వరకు వేసేసి మూత పెట్టేసి బాగా కుక్ అవనివ్వండి. పెద్ద పెద్ద ఫంక్షన్లో ఇదే సీక్రెట్ టిప్ అండి, వాళ్ళు చెఫ్స్ వాడే అనమాట. ఇలా టీ పొడి వేస్తారు లేదా చింతపండు కొంచెం అనేది వేస్తారనమాట అందులో. ఇలా బాగా వాటర్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత గరం మసాలా వచ్చి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీ దగ్గర గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా సరే ఇలా వేసుకొని బాగా కలిపేయండి. ఇలా బాగా కలిపేసి మనకి గ్రేవీ అనేది చూసారా చిక్కబడిపోయింది ముక్కగా పట్టేటట్టు. ఇలా చిక్కటి గ్రేవీ వచ్చిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర అనేది ఒక పావు కప్పు వరకు వేసుకోండి. కలర్ చూసారా, కలరు అలాగే ఇప్పుడే చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఒక బౌల్లోకి ఇలా సర్వ్ చేసేయండి. అంతేనండి, రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెంత కలిసి మీరు కూడా రెడీ చేసేసుకోండి. రెడీ చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం రాగి సంగటి కూడా చేసుకుందాము. మనకి రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రాగి సంగటి కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. రాయలసీమ స్పెషల్ రాగి సంగటి. ఈ రాగి సంగటి అనేది చాలా మందికి చేయడం ఒక్కొక్కసారి కుదరదు, ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువైపోతాయి, ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతుంది. కానీ ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్తో ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని 1 కప్పు రైస్ తీసుకోండి. ఈ కప్పు రైస్ ఈ బౌల్లో వేసేయండి. ఇది వచ్చేసి 3-4కి వస్తుందన్నమాట ఈ రాగి ముద్ద అనేది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసి బాగా కడిగేయండి. ఏ బియ్యం అయినా పర్వాలేదండి, రేషన్ బియ్యం అయితే ఇంకా మంచిగా ఉంటుంది, అదైతే ఇంకా బాగా కుక్ అవుతుంది అనమాట. ఇలా కడిగేసిన తర్వాత వాటర్ పోయండి. వాటర్ వచ్చేసి ఈ కొలతలతో పోయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఈ మధ్య వేళ్ళు వరకు, లేదా మీరు 1 కప్పు రైస్ తీసుకున్నారు కాబట్టి 3 కప్పుల వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ మొత్తం కూడా బాగా కుక్ అవ్వాలండి. మనకి పట్టుకుంటే పలుకంటే అస్సలు లేకోకుండా చక్కగా మెత్తగా ఇలా అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఇప్పుడే అస్సలు చిట్కా అండి, మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు మాత్రమే ఈ రాగి పిండి అనేది తీసుకోవాలి. ఇలా రాగి పిండి తీసుకొని మనకి బాగా ఉడికిన ఈ రైస్లో సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ అనేది తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ కప్పు వచ్చేసి రాగి పిండి అనేది తీసుకోవాలి. ఈ రాగి పిండి ఇలా వేసేసి గరిటె పెట్టి ఇలా కలిపేయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలిపేసుకోండి. అస్సలు ఆపొద్దండి, మొత్తం కూడా ఇలా కలిపేయాలన్నమాట. ఉండలు కానీ గడ్డలు కానీ ఎక్కడ పొడిపిండి అంటూ లేకోకుండా మొత్తం బాగా ఇలా మిక్స్ చేసేయండి. మనకి చక్కగా ఇది మొత్తం కలిసిపోతుంది అనమాట ఈ రాగి పిండి అనేది రైస్లో. చాలామందికి తెలియక ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసేస్తూ ఉంటారు, రాగి పిండి అనేది ఎక్కువ వేసేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయొద్దండి. 1 కప్పు రైస్కి వచ్చేసి 1 కప్పు వరకే పిండి అనేది తీసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. మనకి చల్లారుతుంది. చక్కగా ఇలా గరిటెతో మొత్తం కూడా ఎనిపేయండి. ఇలా ఎనిపేస్తే చక్కగా మనకి అందులో ఉన్న వేడి మొత్తం పోయి మనకి ముద్ద చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేయిని తడి చేసుకోండి. వాటర్ తోటి ఇలా తడి చేసుకున్న తర్వాత ఇలా 2 చేతుల సహాయంతో బాగా ముద్దలాగా ఇలా చుట్టేయండి. గట్టిగా ఒత్తొద్దండి, ఇలా సింపుల్గా ఒత్తి ఉండ కింద చేసేయండి. అంతేనండి, ఈ రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అనేది ప్రిపేర్ అయిపోయింది. సరే ఎంత ఈజీయో. కొత్త కోళ్ళు ఏంటండి, బిగినర్స్ అయినా బ్యాచలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసేస్తారు. ఇంకొకటి కూడా చుట్టూ చూపిస్తాను మీకు. కొంచెం లైట్గా వాటర్ అనేది చేతికి తడి చేసుకొని ఇలా 2 చేతుల సహాయంతో చక్కగా ఇలాగా ఉండలాగా చుట్టేయండి. అంతేనండి, చూసారా మనకి రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసేయండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో రాగి సంగటి చేసేసాం కదా. చాలా మందికి గట్టిగా రావడము లేకపోతే జ్యూసీ లాగా అయిపోవడము జరుగుతుంది కదా. కానీ ఇలా చేశారంటే మీకు పర్ఫెక్ట్ రాగి సంగటి అనేది ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ రాగి సంగటి పైన ముందుగా మనం వండి పక్కన పెట్టుకున్న నాటుకోడి పులుసు అనేది వేసుకొని
అంతంత ముద్దలు చేసుకొని తింటుంటే ఏళ్ళు కూర జుర్రుకొని తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. వేరొక విందు భోజనం పెట్టినా గానీ పక్కగా పెట్టేస్తారనమాట. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. రెడీ చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.